యూకేకి వచ్చే వాళ్ళకి ఎన్‌హెచ్‌ఎస్ అంటే మోస్ట్‌లీ తెలిసే ఉంటది. రావాలని అనుకునే వాళ్ళకి కూడా తెలుసుకునే ఉంటారు. అయితే అక్షరాల ₹2,00,000 వరకి హెల్త్ ఇన్స్యూరెన్స్ ముందే కట్టించుకుంటారు. మనం ఈ కంట్రీలోకి ఎంటర్ అయ్యే ముందే. కట్టించుకున్న అమౌంట్ ఎంతైనా కావచ్చు. సరే కట్టించుకున్నందుకు చూస్తారా అంటే వీళ్ళ ప్రొసీజర్‌లు, ప్రాసెస్‌లు ఎట్లుంటాయో చెప్తా వినండి. అపాయింట్‌మెంట్ బుక్ చేస్తేనే చూస్తారు. ఆ అపాయింట్‌మెంట్‌ని నాకు ఈరోజు జ్వరం వచ్చింది, లేకపోతే నాకు ఈరోజు హెల్త్ బాలేదు అని అడిగితే వాడు వారం రోజులకో, 10 రోజులకో అపాయింట్‌మెంట్ నేను కూడా గంతే. హెల్త్ బాలేదు, సివియర్‌గా బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ ఉన్నది అని కాల్ చేసి అపాయింట్‌మెంట్ అడిగితే 10 రోజులకి ఇచ్చిండు. సరే ఇచ్చిన రోజు పోయినామా, పోయిన తర్వాత చూస్తారా అంటే లేదు, ఏం కాలేదు, అంత బాగానే ఉంది, రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది అని చిన్న ముక్క. ఎప్పుడు చూస్తారంటే ఇక నీ ప్రాణం పోతుంది అని చెప్తే అప్పుడు పోయేలాగా ఉంటే అప్పుడు సీరియస్ ట్రీట్మెంట్ని స్టార్ట్ చేస్తారు. లేదంటే ఏం కాదు, టాబ్లెట్ వేసుకో తగ్గిపోయింది, లేకపోతే రెస్ట్ తీసుకో తగ్గిపోయింది అని పైసలు పెట్టి చూపించుకుందామా అన్నా చూడరు. సరే పైసలు పెట్టి తిందామా అన్న తినేదానికి తిండి ఉండదు చక్కగా. ఒకటే ముచ్చట, ఎంత సంపాదించి ఏం లాభం, నీ హెల్త్ని చూపించుకోలేవు, నీకు కావాల్సినంత. ఇంతకు ముందు ఉన్న సిచ్యువేషన్లో అయితే యూకేకి రావాలా వద్దా ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పేదాన్ని. రాకండి, మనం పెట్టే పైసలకి ఇక్కడ వచ్చి అనుభవిస్తున్న లైఫ్కి మనం ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్కి అస్సలు పొంతనే ఉండదు. వచ్చి కూడా వాల్యూలెస్. ప్లీజ్ డోంట్ కమ్.